మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమైన నాయకులు ఎవ్వలే చెప్పినా చెయ్యాలి. అధికారం ఉన్నారు అంటే వాళ్ళ కథ ఏరే ఉంటదుల్లా. ఇనకపోతే ఇననోళ్ళ పని సుతమైతది. అందుకే నచ్చకపోయినా సుతం పనులు ఎత్తరు కొందరు. అరే ఎమ్మెల్యే సాబ్ చెప్పిండు గీ పని చెయ్యాలి, ఇది మంత్రి సారు కేసట, తొందర క్రియలు చేయాలి అని పోలీసోళ్లకు సుతం జరంతా గుబులే ఉంటది. కానీ గీ మేడం మాత్రం వేరే పోన్రి. పెద్దసార్లు పని చెప్పినా చెయ్యాలనని ఆర్డరేసినా వెంటనే అయిపోవాలి. అది మన పరిధిలో లేకున్నా సరే సార్ అని చెప్పి వేరే తోళ్ళతోటన చేపియాలి. కానీ నేను చెయ్యను కుదరదు అని చెప్పరు చాలా మంది. కానీ ఓ మేడం ఏకంగా మంత్రి సార్ తోటే కామన్ పీపుల్ తోటి మాట్లాడినట్టు ధైర్యంగా మాట్లాడింది ఐపీఎస్ మేడం. హర్యానా మంత్రి అనిల్ విజు ఐపీఎస్ మేడం మధ్య జరిగింది పెద్ద పంచాయతీ. अब यू राइट टू डीजीपी, अरे यू राइट टू डीजीपी, मैं कह रहा हूँ उसको सस्पेंड करो, मैं कह रहा हूँ उसको सस्पेंड करो। आपने खाली एग्जीक्यूट कर रही है मेरा ऑर्डर, सर मेरी पावर ही नहीं है आपकी, जब मैं कह रहा हूँ. హర్యానా కైతాల్ జిల్లా తిత్రం అనే ఊళ్ళే సందీప్ మాలిక్ అనేటాయన భూమి పంచాయతీ నడుపుతాందట. అందులో ఎస్ఐ సందీప్ మోసం చేసిండని మంత్రి సార్కు ఫిర్యాదు వచ్చిందట. అయితే ఆయన్ను సస్పెండ్ చేయాలి, కొలువులుండొద్దు, తీసి పారేయండి ఎంటనే అని గీ ఎస్పీ ఉపాసన మేడంకు చెప్పిండు మంత్రి సారు. కానీ సార్ అది నా పరిధి కాదు, నేను చెయ్యలేను, నా చేతిలో లేని పని చేసే అధికారం నాకు లేదు సార్ అని డైరెక్ట్ గా మంత్రి సార్కే చెప్పింది. आपने ये लिखना है कि अनिल विज ने ये कहा है कि इसको सस्पेंड करो। अब तो लिखो मुझे, कमाल करो मैडम जी, आप पहले वाला केस में भी ऐसे कर लेना, भी ऐसे कर लेना। पावर एक बात आपके सामने मंत्री जी से ज्यादा कोई पावर है तो फिर मंत्री जी से ज्यादा कोई पावर ही नहीं है, फिर क्यों रिवाइज का काम करें? मंत्री जी बोल रहे हैं, फिर मंत्री जी की पावर नहीं है। मेरा मैडम ये कहना चाह रहे हैं कि ये बीजेपी समझ को ये ट्रांसलेशन రుబాబ్ చేస్తాందనుకుండో లేకపోతే మేడం చెప్పింది చక్కగా అర్థమే కాలేదో గాని లేదు లేదు చెయ్యాలే సస్పెండ్, ఇప్పుడే చెయ్యాలి, నేను చెప్పినా చెయ్యవా అంటే లేదు సార్ అది నా పరిధి కాదు, ఇంకో జిల్లా అధికారిని నేనెట్లా చేస్తా, కురుక్షేత్ర జిల్లా ఎస్పీ చెయ్యాలి అని ఆ మేడం చెప్పింది. అయితే గయన్ని నాకు తెలియదు, నా ముందున్న నీకు చెప్పిన డీజీపీకి ఉత్తరమన్న రాయుండ్రి లేకపోతే ఇంకేదన్నా చెయ్యుండ్రి, కానీ ఇప్పుడైతే నువ్వు సస్పెండ్ చేయ అన్నాడట. तो लिखे ना, उन्होंने थोड़ा लिखना है, मेरा ऑर्डर लिखना है कि ग्रीवेंस कमेटी मीटिंग के चेयरमैन अनिल विज ने ये आदेश दिए, इसको सस्पेंड किया। आप लिखो, आपकी मेरा अगर इस बात में आप कह रहे हो मेरे पे पावर, आपने बोला, मैंने आपने मेरे ऑर्डर ओबे करने हैं, आपने ऑर्डर थोड़ा देना। मैं कह रहा हूँ यू राइट टू द डीजीपी कि मैंने ये ऑर्डर करे हैं, इसको सस्पेंड किया है। నీకు అధికారం లేకపోతే గిడికెంచి ఓ ఈడ సుధా కూసోకు అన్నాడు మంత్రి అనిల్ విజ్ సారు. సారు నేను డీజీపీ సార్కు లేఖ రాత్తగాని సస్పెండ్ మాత్రం చెయ్యా, అది నా పని కాదని మళ్ళన్నది మేడము. అదంతా నాకు తెలియదు, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, సస్పెండ్ చెయ్యని నేను చెప్పినట్టు ఇప్పుడే డీజీపీకి ఉత్తరం రాయన్నాడట. సరే సార్ అని ఆడికెంచి పోయింది. అయినా మేడం పరిధిలో లేదన్న సుతం లేదు, నేను చెప్పిందే వేదము, చెప్పినట్టే చెయ్యాలని గద్దరాయించి పెట్టిండు. కానీ మేడం అదరలే బెదరలే. अब यू राइट टू डीजीपी, अरे यू राइट टू डीजीपी, मैं कह रहा हूँ उसको सस्पेंड करो, मैं कह रहा हूँ उसको सस्पेंड करो। आपने खाली एग्जीक्यूट कर रही है मेरा ऑर्डर, मेरा ऑर्डर, सर मेरी पावर ही नहीं है आपकी, जब मैं कह रहा हूँ